ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు, ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా, ఏడదచ్చిండ్రు మీరంతా. ఒక తీన్మార్ మళ్ళీ వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు చేతన అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు. మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడు ఇంత వస్తాడా, వాడు ఇంత తినబెడతాడా, ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా? ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు. వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనా మనం? ఇంత పోతే తినాలి, తాగాలి, ఇదేనా? ఎప్పుడైనా కూడా చైతన్యం అనేది ఉండాలి. ఒక్క మనిషి వెళ్ళండి బయటికి తెలంగాణ కోసం, తెలంగాణ సాధించుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళండి బీసీల కోసం. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయండి. తీన్మార్ మల్లన్న కోసం బయటికి వెళ్ళండి. తీన్మార్ మల్లన్న ఇంటి కోసము, ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కొట్లాడతలేడు. బీసీల మొత్తం కోసం కొట్లాడుతున్నాడు ఆయన. ఎంత అవమానం అసలు! మనం లేము, మా జనాభా తగ్గిపోయింది. మరి ఆడ కనీసం శ్మశాన పిల్లలు మా బొందలు చూపండి, మా చచ్చిపోయిన వాళ్ళ బొందలు చూపండి. 6 లక్షలు ఎందుకు ఎక్కువైనరు? మీరు ఎట్లా 6 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? 16 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? దానికి కూడా ఏమైనా సాహిత్యంగా చూపండి. టెక్నికల్గా మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎక్కువైతాం. అట్లా మీరు ఏమైనా తప్పుడు పనులు చేసి ఎక్కువైనరు అట్లా మాకు చూపండి. మేమైతే బాగా చెప్తున్నాం. అబ్బా కుటుంబంలో మాట రాకుండాలే, బాగా చెప్తుండాలి, నిజాయితీగా ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు కదా, తక్కువ చూడడం మాకు కూడా వస్తుంది. రెడీలు మీకు కూడా మేము సమాధానం చెప్తాం. రాబోయే ఎలక్షన్లో చూసుకోండి. మీ ఓట్లు మీరే వేసుకోవాలి, మా ఓట్లు మేమే వేసుకుంటాం. మేమెంత మాకంత. జై బీసీ, జై బీసీ. మల్లన్న.